అబౌట్ విల్. చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతోనేనండి, పెద్ద పెద్ద పదాలతో కాకుండా చిన్న చిన్న పదాలతోనే కష్టపడకుండా సులభంగా నేర్చుకోండి. చిన్న చిన్న పదాలతో తమిళం నేర్చుకోండి. తాను సూత్రంతో స్పోకెన్ తమిళ్. తాను సూత్రంతో స్పోకెన్ తమిళ్. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి. భవిష్యత్తులో చేసే పనులను తమిళంలో చెప్పడం ఎలా? భవిష్యత్తులో చేసే పనులను తమిళంలో చెప్పడం ఎలా? భవిష్యత్తులో మనం చాలా పనులు చేస్తాం. భవిష్యత్తులో చేసే పనులు మనం ఇప్పుడు తమిళ్లో చెప్పాలంటే ఎలా అనేది తెలుసుకుందాం. భవిష్యత్ అంటే రేపు కావచ్చు, ఒక నెల తర్వాత కావచ్చు, ఒక గంట తర్వాత కావచ్చు. నిజమే కదండి? భవిష్యత్తులో మనం చాలా పనులు చేస్తుంటాం. భవిష్యత్తులో చేసే పనులు ఇప్పుడు మనం తమిళంలో చెప్పాలంటే ఎలా అనేది తెలుసుకుందాం. భవిష్యత్ అంటే నిజమే కదా, రేపు కావచ్చు, ఒక నెల కావచ్చు, తర్వాత కావచ్చు, ఒక గంట తర్వాత కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావచ్చు. ఓకే, వీటినండి ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్ చదవండి. తాను సూత్రం. ఏ సూత్రం అండి? తాను సూత్రం. తెలుగు వాక్యంలో తాను అని వచ్చినప్పుడు అదేనండి, వెళతాను, చదువుతాను, పంపుతాను, పాడుతాను, మాట్లాడతాను. నేను ఉన్నప్పుడు తాను వచ్చింది, మేము ఉన్నప్పుడు తాము, వెళ్తాము, వెళ్తాడు. ఓకే, మొత్తానికి ఏంటంటే నేనున్న సెన్స్లో గుర్తుపెట్టుకోండి. తాను. ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు వేన్ అనే పదం వాడాలి. ఏ పదం వాడాలా? వేన్ అనే పదం వాడాలి. నిజమే కదండి? రోజు మనం మాట్లాడుతున్నాం కదా, వెళ్తాను, చదువుతాను, పంపుతానని. ఇవన్నీ మీరు తమిళంలో మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సూత్రం, ఆ టెక్నిక్ తెలిస్తే మాట్లాడవచ్చు. అదే మా కోర్సు ప్రత్యేకత. పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మీకు వెళ్దామండి. తెలుగులో తమిళంలో ఇక్కడ ఈ పేజీలో ఉన్నాయి, శ్రద్ధగా గమనించండి. ఇక్కడ మొత్తం 10 పదాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న తెలుగు పదాలన్నీ మీకు తెలిసినవి. ఈ 10 పదాలు ఏమిటి? వెళ్తాను, చదువుతాను, నేర్చుకుంటాను, పాడతాను, మాట్లాడతాను, కలుస్తాను, చూస్తాను, చెల్లిస్తాను, రాస్తాను, నడుస్తాను. ఇక్కడ ఉన్న తెలుగు పదాలకు తమిళంలో ఎలా చెప్తున్నాడో బాగా గమనించండి. చివరిలో అన్నిటికీ తానే ఉన్నాయండి. వెళ్తాను, చదువుతాను, నేర్చుకుంటాను, అక్కడ తాను ఉంది. మొత్తానికి ఏంటంటే అన్నిటిలో చాలా వరకు అలా ఉన్నాయి చూడండి. పాడుతాను, పాడతాను, అవన్నీ కూడా ఆఖరణ తమిళ్లో చూస్తే చివరిలో వేన్ 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 అనే శబ్దం వచ్చింది, గమనించండి. సరే, ఇప్పుడు ఒక్కటి చూడండి. వెళతాను అంటే పోవేన్, చదువుతాను అంటే పడిపేన్, నేర్చుకుంటాను అంటే కట్టుకొల్లువేన్, పాడతాను అంటే పాడువేన్, మాట్లాడతాను అంటే పేసువేన్. గుర్తుపెట్టుకోండి, మాట్లాడడం అంటే పేసు, మాట్లాడతాను అంటే వేన్, పేసువేన్. కలుస్తాను అంటే సంధిపేన్, చూస్తాను అంటే పార్పేన్, చెల్లిస్తాను అంటే కట్టువేన్, రాస్తాను అంటే ఎలుదువేన్, నడుస్తాను అంటే నడపేన్. నడు అంటే నడ, నడుస్తాను అంటే నడపేన్. అంటే వేన్ అనే శబ్దం బాగా గమనించండి. ఓకే, మీరు భవిష్యత్తులో చేసే ఏ పనైనా వేన్తో చెప్పవచ్చు. సులభంగా ఉంది కదండి. ఒక భాష నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. భాషలోని ఉన్న టెక్నిక్స్ తెలుసుకుంటే ఎవరైనా ఆ భాష మాట్లాడచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఇక్కడ మొత్తం 6 తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఏమిటి? నేను వెళ్తాను, మనం వెళ్తాము, మీరు వెళ్తారు, అతను వెళ్తాడు,
ఆమె వెళ్తుంది, వారు వెళ్తారు. ఈ తమిళ ఎలా చెప్పాలో చూడండి, చూసేటప్పుడు బాగా గమనించండి. చివరిలో ఉన్న వాటికన్నీ ఇది బాగా కొంచెం మిగతా వాటికి కొంచెం తేడా ఉంది. ఇది మటుకు మీరు మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పేపర్లో రాసుకున్నా, ఒక పేపర్లో రాసి పెట్టుకొని బయట చేస్తే బెటర్. నేను అన్నప్పుడు వెళతాను అని వచ్చింది. అప్పుడు నేను వెళ్తానంటే నాన్ పోవేన్. మనం వెళ్తాము అంటే నాంగల్ పోగి రోమ్. మనము అని వచ్చినప్పుడు రోమ్ అని వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మనము ఉన్నప్పుడు రోమ్ అని వచ్చింది. మీరు వెళ్తారు, నీంగల్ పోగి రార్గల్. నీంగల్ పోగి రార్గల్ అంటే రార్గల్. తారు అని వచ్చినప్పుడు రార్గల్ వచ్చిందండి. అతను వెళ్తాడు అంటే అవన్ పోగి రాన్. అతను అన్నప్పుడు చివరిలో ఏమొచ్చింది? రాన్, పోగి రాన్. ఈ 6 వాక్యాలు కూడా మీరు ఒక పేజీలో రాసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో చెప్పేటప్పుడు ఆ వచ్చే సౌండ్ నేనున్నప్పుడు పోవేన్, మనం ఉన్నప్పుడు చివరిలో తమిళలో చెప్పేటప్పుడు పోగి రోమ్. మీరు వెళ్తారు అంటే నీంగల్ పోగి రార్గల్. అతను వెళ్తాడంటే అవన్ పోగి రాన్. ఆమె వెళ్తుంది అంటే అవల్ పోగి రాల్. వారు వెళ్తారు అంటే అవర్గల్ పోగి రార్గల్. అవర్గల్ పోగి రార్గల్. ఇప్పుడు చూసా కదా, నేను ఉన్నప్పుడు తాను వచ్చింది, మనం ఉన్నప్పుడు తాము వచ్చింది, మీరు వచ్చినప్పుడు తారు అని వచ్చింది తెలుగులో. అతను ఉన్నప్పుడు తాడు అని వచ్చింది, ఆమె అన్నప్పుడు తుంది అని వచ్చింది, వారు అన్నప్పుడు తారు అని వచ్చింది. సో దాని తగ్గట్టుగా తమిళ్లో కూడా అది గమనించండి బాగా. అవసరమైతే ఒక పేపర్లో రాసుకోండి ఇవి. ఓకే, నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వేన్ సహాయంతో తమిళంలో చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. అదేవిధంగా వేణు సూత్రం ద్వారా తమిళంలో ఎలాంటి వాక్యాన్నైనా, ఎన్ని వాక్యాలైనా చక్కగా 100% మాట్లాడగలరనే నేను నమ్ముతున్నాను. చిన్న చిన్న వాక్యాలైనా, పెద్ద పెద్ద వాక్యాలైనా, ఎన్నైనా ఈ వేణు సూత్రం ద్వారా మాట్లాడవచ్చును. ఇక ఈ వేణు సూత్రం ద్వారా మీకు తెలిసిన ఎన్నో వాక్యాలను మాట్లాడండి. ఓకే, ఈ సూత్రం అయిపోయింది. సులభంగానే ఉంది కదా, డౌట్స్ ఏం లేవు కదా. ఓకే, తర్వాత సూత్రంలో కలుద్దాం.